హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు క్రిస్పీగా కరకరలాడే రుచికరమైన క్యాబేజ్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా నోటికి రుచిగా తినాలనుకున్నా, లేదా అన్నంలోకి పప్పు, రసం, పచ్చడి లాంటివి చేసినప్పుడు నంచుకోవటానికి సైడ్ డిష్ లాగా అయినా సరే ఇలా చేశారంటే అందరూ ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట కొనే కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా మంచిదన్నమాట. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము క్యాబేజ్ని తీసుకుందాము. నేను ఇక్కడ నీట్గా కడిగి ఇలా సన్నగా తురిమిన 2 కప్పుల క్యాబేజ్ని అయితే తీసుకున్నానండి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే ఈ క్యాబేజ్ని మనము ఎంత సన్నగా కట్ చేసుకుంటామో మనం ఫ్రై చేసేటప్పుడు అంత చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి పకోడీ అనేది. దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత 2 లేదా 3 వరకు పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి. అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, సగం టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసానండి. మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కొంచెం నలుపుతూ కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు ఈ క్యాబేజ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. అలాగే ఇందులో నుంచి మనకు నీళ్లు కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా. సో ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి. అదేనండి ఉప్మా చేసే ఉప్మా రవ్వ. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనము ఇలా బొంబాయి రవ్వ అలాగే ఆయిల్ వేసి కలపడం వలన మనం చేసే పకోడీ క్రిస్పీగా ఉంటుంది, గుల్లగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి. మనకు ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాబేజ్లో నుంచి రిలీజ్ అయిన వాటరే సరిపోతుందండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అనిపించినట్లయితే మరి కొద్దిగా పిండిని వేసి కలుపుకోండి. లేదా కొంచెం టైట్గా అనిపించినట్లయితే కొద్దిగా జస్ట్ లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతుల్ని నీట్గా కడిగి తర్వాత ఇందులో నుంచి మనము కొద్దిగా పిండిని తీసుకొని పకోడీని అయితే వేసుకోవాలన్నమాట. జస్ట్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే పకోడీని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని తర్వాత ఈ విధంగా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా కొద్దిగా పిండిని తీసుకొని పకోడీలాగా యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎంతైతే పడుతుందో అంత పిండిని ఇందులోకి పకోడీలాగా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ పిండిని మరీ ఎక్కువ సైజులో అంటే పెద్ద సైజులో వేసుకోకుండా ఇలా చిన్నవిగా వేసుకున్నట్లయితే పకోడీ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని తర్వాత దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అంటే అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ పకోడీ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మాట చెప్తాను. ఫ్రెండ్స్, నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం మీకు తెలిసిందే కదండి. కానీ దానికోసం కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. అది మీకు తెలుసో లేదో కానీ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో దాని లింక్ అయితే పింక్ చేస్తాను. మీలో ఎవరికైనా శారీ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర రేట్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. అండ్ అలాగే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అన్ని బనారస్లో వీవ్ అయి వచ్చిన శారీసే అనమాట. చాలా బెస్ట్ ఫైన్ క్వాలిటీ శారీస్ అండి. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చూడండి, ఈలోపు మనకు ఇక్కడ పకోడీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోని నురగ కూడా మనకు తగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే వెంటనే ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇలా ఫస్ట్ జాలి గరిటెలోకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక టిష్యూ పైకి తీసుకొని తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి. ఇలా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత
ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా పిండితో కూడా సేమ్ పకోడీ ఇదే విధంగా యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ పకోడీ అయితే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు కదండి, బట్ ఒకసారి ఇలా క్యాబేజ్తో కూడా పకోడీ చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. వీడియోని హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో, మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.